ఆచి చికెన్ మసాలా. బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన కామారెడ్డి జిల్లాలో మరోసారి ఉద్రిక్తత సృష్టించింది. బాన్సువాడకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను సదాశివనగర్ మండలం పద్మాజీవాడ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవల బాన్సువాడలో జరిగిన ఘటనలో బాధితులను కలిసి పరామర్శించేందుకు వెళ్తుండగా బీజేపీ శాసనసభ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. సైడ్ కి రా బాబు, నీకు మళ్ళీ తిరగద్దని చెప్పినా కదా. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఈవినింగ్ రెహానా. ఈ రోజు కామారెడ్డిలో బీజేపీ ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి శాసనసభ పక్ష సమావేశం అక్కడ కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. అయితే ప్రధానంగా ఇక్కడ జరిగిన ఏదైతే ఎమ్మెల్యే మీద దాడి జరిగిందో అది చాలా పూర్తిగా ఇది రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి, ఆయన చంపడానికి ప్రయత్నం చేసిరని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున్నే వాళ్ళ సమావేశంలో ఏదైతే రేవంత్ రెడ్డి చర్య పట్ల ఆయన నిర్లక్ష్య ధోరణి, ఆయన పోలీసులకు పూర్తిగా అండగా ఉంటున్నాడు, పోలీసులు ఆయన ఏం చెప్తే అదే వింటున్నారు అని చెప్పేసి ఆ కారణంగా చేసిర్రు. తర్వాత ఆయన మీద దాడికి వచ్చిన వారి మీద కాకుండా అక్కడ బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అనేది చట్టవిరుద్ధమని, అదేవిధంగా ఇదంతా కార్యక్రమం ఏదైతే ఈ శాసనసభ పక్ష సమావేశం పూర్తయిన తర్వాత వాళ్ళు బాన్సువాడకు బయలుదేరారు. బాన్సువాడకు బయలుదేరే క్రమంలో ఇక్కడ కామారెడ్డిలోని పద్మాజీవాడి దగ్గర పోలీసులు ముందస్తుగానే అక్కడ ఏదైతే అక్కడ ఉండి వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ మేము అనుమతించము, అక్కడ కమ్యూనల్ ఇంత గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మళ్ళీ ఈ రెచ్చగొట్టే పరిస్థితి వస్తుంది, మత కలహాలు ఇప్పుడే సద్దుమణిగినాయి, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని అనుమతించేది లేదని చెప్పేసి వాళ్ళంతా అక్కడనే అడ్డుకోవడం జరిగింది. ఆ క్రమంలో కొద్దిగా బీజేపీ ఎమ్మెల్యేలకు ప్లస్ పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మేము ఖచ్చితంగా వెళ్లాల్సిందే, మేము అక్కడ పోయి అక్కడ బాధిత అమ్మాయిని పరామర్శించి వస్తామని చెప్పేసి వాళ్ళు భీష్మించి కూసుకున్నారు. ఈ సందర్భంగా ఏదైతే శాసనసభ పక్ష సమావేశంలో బీజేపీ వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఇక్కడ కూడా మన ఎవరైతే మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా పాయల్ శంకర్ రేవంత్ రెడ్డి మీద మరోసారి విమర్శలు చేయడం జరిగింది. ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఏదైతే వాళ్ళు ఆడిస్తున్నట్లుగానే రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు, వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నాడు. అక్కడ బాన్సువాడలో అమ్మాయికి అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపకుండా అక్కడ ఉన్న కొంతమంది భారతీయ జనతా పార్టీ సానుభూతి పరుల మీద కేసులు చేసి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద కేసులు చేసి రిమాండ్కు పంపడం అనేది ఇది పూర్తిగా ప్రభుత్వ దమన నీతిని బయటపెడుతుందని చెప్పేసి ఆరోపించారు. అదేవిధంగా ఇక్కడ కూడా కామారెడ్డిలో ఎమ్మెల్యే మీద అటాక్ చేయడం అనేది, అటాక్ చేసిన వాళ్ళ మీద కేసులు చేయకుండా అక్కడ ఏదైతే బీజేపీ కార్యకర్తలను అక్కడ ఏదైతే గీరెడ్డి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ను అడ్డుకోవడం, ఆయన కారు మీద దాడి చేసిన నేపథ్యంలో వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం అనేది ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న అదే అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూ ఇది రేవంత్ రెడ్డి పనిగట్టుకుని ఇక్కడ బీజేపీ ఏదైతే ఎమ్మెల్యేను దెబ్బతీయడానికి అక్కడ కూడా బాన్సువాడలో బీజేపీ నాయకులను అణచివేతకు గురి చేయడానికి ఇవన్నీ కుట్రలు పన్నుతూ పోలీసులను ముసుగొలుపుతున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఇక సహించేది లేదు, మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తునే పోరాటం చేస్తాం, రేపు అవసరమైతే అసెంబ్లీలో దీని మీద పెద్ద ఎత్తున చర్చకు లేవనెత్తుతాం, అదేవిధంగా రైతుల విషయంలో కూడా పోరాటం చేస్తాం, రైతు బంధుకు సంబంధించి కూడా వదిలిపెట్టేది లేదు. రేవంత్ రెడ్డి ఏదైతే ఇలాంటి చర్యలు ఇది మొత్తం నిజాం పాలనను మరిపిస్తుంది, రేవంత్ పాలన నిజాం పాలన మరిపిస్తుందని చెప్పేసి పూర్తి స్థాయిలో ధ్వజమెచ్చారు. అయితే ఒక్క రకంగా చెప్పాలంటే అక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే ఎమ్మెల్యేని పరామర్శించడానికి వచ్చినప్పుడు అడ్డుకున్నారు, అదేవిధంగా అందరినీ కూడా ఎక్కడికక్కడ నాకాబందీ చేసి ఇళ్ల వద్దనే నిర్బంధించారు. అయినప్పటికీ కూడా మేము ఓపిక పట్టాం,
మేము ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఆయనను పరామర్శించి ఇక్కడనే సమావేశం పెట్టుకుంటే కూడా ఓర్వలేనితనంగా అంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఇక్కడ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించడమే ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. రేవంత్ రెడ్డిని ఓడించిన వెంకటరమణారెడ్డిని ఎట్లయినా పతనం చేయాలన్న ఒక పని కట్టుకొని ఇవన్నీ చర్యలకు పాల్పడుతున్నట్లుగా ఆయన మీద దుమారం లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆ ల్యాండ్ విషయం డిగ్రీ కాలేజీ కళాశాలల ల్యాండ్ కు సంబంధించి అనేక ఆరోపణలు ఈ షబ్బీర్ అలీ ఆయన అనుయాయులతోటి అనవసరమైన రాద్ధాంతం చేసి ఒక ఇష్యూని క్రియేట్ చేసిండు. కావాలని ఇక్కడ వెంకటరమణారెడ్డిని దెబ్బతీయడానికి ఆయనను పతనం చేయడానికే రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని ఇవన్నీ ఉసుగొలుపుతున్నాడని పోలీసులకు కూడా సీఎం ఆదేశాలు జారీ చేసి ఎక్కడ కూడా వెంకటరమణారెడ్డికి అనుకూలంగా ఉన్న వారందరి మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలి, ఎక్కడ కూడా ఆయన ఎదగనీయకుండా అడ్డుకోవాలి, ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నట్టుగా ఉందని చెప్పేసి వీళ్ళంతా శాసనసభాపక్ష ఎమ్మెల్యేలు అటు పాయల్ శంకర్ గాని, ఇటు మహేశ్వర్ రెడ్డి గాని, తర్వాత ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గాని, ఇక్కడికి వచ్చిన చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్సీ అంజిరెడ్డితో సహా చాలా మంది వాళ్ళంతా ఈ విషయంలో ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి మీద ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది రెహానా. ఓకే.